భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ పైర్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములోని 19వ అధ్యాయము పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహాత్మ్యమును ఇంకను వివరించుచున్నాడు. శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయ ఉంచి వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను. అప్పుడు శృతదేవ మహాముని ఇట్లనెను: రాజా, జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను, వ్రతముల గొప్పదనమును తెలుసుకొనవలెనన్న బుద్ధి కలుగుతుంది. ఇట్టి ఆసక్తి కల నీవు భాగ్యశాలివి. మరెన్నో శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతని నీకు ఇట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును? వినుము. వైశాఖ మాసమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు తప్పక శ్రీహరి లోకమును చేరుతారు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరొక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. అతడు రౌరవమనే నరకమును పొంది పిశాచమై ఉండును. అందులకు ఉదాహరణగా ఒక కథను చెప్పుచున్నాను. ఈ కథ పాపములను నశింపచేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని, పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా, వినుము. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరము అనే పుణ్యక్షేత్రము కలదు. అచ్చట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనేవారు అచ్చట నుండిరి. వారిద్దరూ మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగా చదివినవారు, అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజిస్తారు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచ్చట భృగుప్రసవనము అనే తీర్థ సమీపమున ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినచో శ్రద్ధగా వినును. వీరెవ్వరూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించే పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వానినే వినుచుండును. అట్లే వినేవారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును. దూరమున ఉన్న తీర్థములలో స్నానము చేయుట కన్నా, దూరమున ఉన్న క్షేత్రములను దర్శించుట కన్నా, కర్మానుష్ఠానము కన్నా అతనికి విష్ణు కథలయందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని మరీ వినును. విష్ణు కథలను చెప్పువారు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను చింతించును. విష్ణు కథా శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనును. విష్ణు కథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగుతుంది, విష్ణుభక్తి పెరుగుతుంది. విష్ణువుపై ఆసక్తి, సజ్జనులయందు ఇష్టము పెరుగును. నిరంజనము, నిర్గుణము అగు పరబ్రహ్మము అతని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలనెన్నింటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధింపవలెను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాసక్తి కలుగుతుంది. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోటు గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము, శ్రీహరి ఆలయము, విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసము అనే నరకమును పొందుతాడు.
శ్రీహరి ఆలయము కాని, కృష్ణమృగము కాని, విష్ణుకథ కాని, సజ్జనులు కాని లేనిచోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మిస్తారు. సత్యనిష్ఠుడు ఈ విధంగా ఆలోచించి విష్ణుకథా శ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. ఇతనికి పూజా జపాది కర్మలంటే ఇష్టము. వానిని ఎప్పుడూ మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథాప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మకలాపము పాడగునని దూరంగా పోవును. అతనిని అనుసరించి ఉండువారు కూడా స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకొనుటయందు ఇష్టము కలవారై ఉందురు. ఇలా ఎంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగువానిని ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్నకర్ణుడు అనే పేరున ఉండెను. జమ్మి చెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు, నోరు కలవాడై ఉండెను. ఇలా బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలముండెను. అతని సమీపమునకు వచ్చేవారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరే ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. అతని శరీరమునకు జలబిందువు అగ్నిగాను, జలము ప్రళయాగ్నివలెను, ఫలపుష్పాదులు విషముగను ఉండెడివి. ఈ విధంగా కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలు పడెను. నిర్జనమైన ఆ అడవియందు అతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్నకర్ణుణ్ణి చూసెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకు అని ధైర్యము చెప్పి అతని బాధకు కారణమును అడిగెను. అప్పుడు అతడు, నేను తపోనిష్ఠుడు అనువాడను, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మపరతంత్రుడనై శ్రీహరి కథాశ్రవణాదులను చెయ్యనివాడను. మూఢుడనై కర్మలని ఆచరించుట వలన ఇట్టివాడనైతినని తన వృత్తాంతమునంతయు అతనికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలెనని పలు విధములుగా ప్రార్థించెను. అతని పాదములపై పడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగా సమర్పించెను, ధారపోసెను. ఆ మహిమ వలన తపోనిష్ఠుని పాపములు తొలగిపోయెను. అతని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. తపోనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమును ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు వెళ్ళెను. సత్యనిష్ఠుడు కూడా వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుతూ తన గమ్యమగు పైఠీనసపురమునకు వెళ్ళెను. శృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, మననము, స్మృతి మున్నగునవి కలచోటు సర్వతీర్థముల కంటే, సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోక భోగములు, ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథ అనే గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్స్వరూపమును ఈ విధంగా వివరించెను. ఏకోవశీ సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధాయః కరోతి తమాత్మస్థం ఏ నుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్ష సర్వభూతాధి
వాసస్సాక్షి చైష కేవలో నిర్గుణశ్చ ఏకో నారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏక ఏవ శివో నిత్యస్తతోన్యతృకలం మృషా బహునా త్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేకభేదభిన్నస్తు క్రీడతే పరమేశ్వరః అని శృతదేవుడు శృతకీర్తికి భగవంతుని తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.